కార్యాలు చేయాలంటే ఐక్యత కలిగి మనం ముందుకు సాగాలి. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడు? మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదానిని నశయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట విన్నా జాగ్రత్తగా, ఈ మాట వినండి. నేను ముగిస్తున్నా. చెడ్డదాన్ని ఏం చేయాలంట చెప్పండి? అసహించుకోవాలంట. ఎవరన్నా వస్తారు, సాతానుగాడు పంపిస్తాడు, చెడ్డ సమాచారం మీ దగ్గర పంపిస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని చెప్పండి. ఏం చేయాలా? ఒకవేళ నా గురించే చెప్తానికి వస్తారండి, మీ సాకులు అంటే ఇట్టగా, మీ సాకురాలు ఇట్టగా అని చెప్పి వస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? చెప్పండి అమ్మా, మీకు వందనాలు, మేము కూడా అనుకుంటున్నామమ్మా, ఈ మధ్య ఎటనే తేడొచ్చిందమ్మా అని చెప్పి అనాలనా? మరి ఏమనాలా? చెప్పలేదండి ఒకళ్ళు కూడా. సైతాన నోరు మూసుకొనిపో, మా సాగుడి సంగతి, మా సాగురాల సంగతి మాకు తెలుసు. ఇప్పుడు మీ గురించి నా దగ్గరికి ఎవరన్నా చెడు సంవత్సరాలు తీసుకొస్తే నేనేమనాలా? నిజమే, నేను కూడా అంతే అనుకుంటున్నా, ఈ అమ్మాయి అట్ట, ఈ అబ్బాయి ఎట్ట అని చెప్పేసి అనాలనా? ఏమనాలి చెప్పండి? సైతాన్ నోరు మూసుకొనిపో, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయి ఎట్టాడుదో నాకు తెలుసు, ఈ అబ్బాయి ఎట్టాడు నాకు తెలుసు. వాళ్ళు ఇప్పటింది కాదు, కొన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నారు అని నేను బలకాల, అని మీరు బలకాల. చెడ్డదాన్ని ఏం చేయాలి మనము? చెప్పండి. అసహించుకోవాలా. సంఘములోని కాదు, మీ కుటుంబ విషయాలు, మీ పిల్లల విషయాలు, చెడ్డ సమాచారం మనకు అందితే దాన్ని విసర్జించాలి, తిరస్కరించాలి, ఇసిరి అవతల పడేయాలి. దేవుని పెట్టారా? చెడిపోయిన ఆహారం ఎట్లా పక్కన పడేస్తాము, చెడిపోయిన వస్తువు ఎలా పక్కన పడేస్తాము? చెడ్డ సమాచారాన్ని అసహించుకోవాలి. మేలైనది ఏం చేయాలంట? హత్తుకొని, ఇంకా అవసరమైతే దేవుని కొరకు దాన్ని సాటించాలి. స్తోత్రం కలుగును గాక. ఇది రాసిన అద్భుతమైన మాట. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. గట్టి కొట్ట. ఆడు పనికిరాదు, ఇది పనికిరాదు కాదు. బా, నిజంగా ఈ మధ్య నువ్వు ప్రార్థన చేస్తున్నావు అక్క, అన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నా, గణపరుచుకోవాలండి. ఒకరినొకరిని గణపరుచుకోవాలి. సహోదర ప్రేమ అంటే అది. ఆ ముందేమో వందనాలు చెప్పాను, పోయినాక వీడికి మధ్య ఎక్కువైందిలే. ఎదురుగానే వందనాలు చెప్పి అక్క వందనాలు అంటది. దీనికి ఏంది ఈ మధ్య గర్వం వచ్చింది? ఈ కాదు ఉండాల్సింది మనుషుల్లో. ఒకరిని గణపరుచుకోవాలి దేవుళ్ళు. స్తోత్రం కలుగును గాక. సహోదర ప్రేమ అంటే అది సహోదర ప్రేమ అంటే. వాళ్ళ బలహీనతలు మనం చూడకూడదు, బలపరచాలి.